గ్రీన్ గ్రేప్స్ దొండకాయ పుదీనా పచ్చడి తయారు చేసుకునే విధానం చూపిస్తా. ఇది ఇడ్లీలకు, దోశలకు, అన్నంలకు చాలా బాగుంటుంది. చాలా హెల్తీ కూడా ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు గ్రీన్ గ్రేప్స్, దొండకాయ, పుదీనా, కొత్తిమీర, 2 టమాటాలు, కారం సరిపడా ఎండుమిర్చి, ఒక వెల్లుల్లిగడ్డ, ఒక 10-12 వెల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, టేబుల్ స్పూన్లు ధనియాలు, టీ స్పూను జీలకర్ర. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయి వేడైనాక ఒక స్పూన్ నూనె వేసుకున్నానండి. నూనె వేడైనాక జీలకర్ర, ధనియాలు, నువ్వులు 3 వేసి వేయించుకోవాలి. అవి అట్లా వేగుతున్నప్పుడు ఎండుమిర్చి 2 ఇట్లా చుంచుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇట్లా ఉన్న విత్తనాలు కూడా వేగుతాయి. ఈ విత్తనాలు ఇట్లా మంచిగా నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుందండి, పచ్చడికైనా దేనికైనా. ఇట్లా కారానికి సరిపడా వేసుకోవాలి. నేను ఒక 8 వేసుకున్నాండి ఎండుమిర్చి. ఇప్పుడు ఇవన్నీ వేగినాక, ఎండుమిర్చి ఇవన్నీ వేగినాక దొండకాయ ముక్కలు వేసుకుంటున్నాండి. దొండకాయ ముక్కలు, గ్రేప్స్. మా పైన చెట్టుయేనండి ఇవి దొండకాయలు, గ్రీన్ గ్రేప్స్. ఇవన్నీ ఇట్లా సగం వేగినాక ఇప్పుడు కరివేపాకండి. పుదీనా అండి, ఇది కూడా మా పైనదే, బిల్డింగ్ పైన ఉందండి. పుదీనా కూడా కొంచెం మగ్గినాక ఇప్పుడు ఈ 2 టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకుందామండి. ఈ గ్రేప్స్ వేసుకున్న వలన చింతపండు కూడా వేసుకోకుండా సరేనండి, ఇదే పులుపు సరిపోతుంది. పుదీనా కూడా కొంచెం మగ్గినాక ఇప్పుడు కొత్తిమీర కూడా అండి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఒక 2 నిమిషాల తర్వాత మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకోవాలి.
ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకుందామండి. ఈ ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లగా చేసి మొత్తం చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇట్లంతా మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను 1.5 టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నానండి, కమ్మగా ఉంటుంది. అయిపోయిందండి పచ్చడి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ పోపుల గరిటె పెట్టి వేడి చేసుకోవాలండి. వన్ అండ్ హాఫ్ స్పూన్ నూనె వేసుకున్నాండి. అర టీ స్పూను జీలకర్ర, అర టీ స్పూను ఆవాలు, ఒక స్పూన్ అని మినప్పప్పు, ఒక పావు టీ స్పూన్ అని శనగపప్పు. పోపు దినుసులు ఇట్లా వేగినాక కరివేపాకు రెండలండి, ఇంగువ, ఒక స్పూను పసుపు, చితక్కొట్టుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు పచ్చడి వేసుకుందామండి. మిక్సీకి వేసుకున్న పచ్చడి పోపులో వేసుకోవాలి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది దోశలలకు, ఇడ్లీలకు, వేడివేడి అన్నంలకు అన్నిట్లకు సూట్ అవుతుందండి. చాలా హెల్దీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.